గత వారం మరి చదువుకున్న వాక్య భాగమే ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరమందు ఆశ్రుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడైన దేవ, మహిమ కలిగిన దేవ, మా రక్షణకర్త, మీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. స్తుతులకు పాత్రుడైన దేవుడు, స్తోత్రార్హుడైన దేవుడు, నిత్యము దూతల చేతను భక్తుల చేతను పొగడబడిన మా ప్రియ పరలోక తండ్రి, నువ్వెంతైనా నాకు మాకు నమ్మదగిన దేవుడు కాబట్టి గత పునర్ధన దినం నుండి పునర్ధన దినం వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటును పదిలిపరిచారు. నాయన ఎంతో గొప్ప దేవుడు కాబట్టి ప్రభా, నీ బిడ్డలమైన మాకు ఈ సమయాన్ని దయచేసి నీ ప్రేమ ఎంతో గొప్పది, అపారమైనది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజమే, నీ ప్రేమ పొడుగు వెడల్పు లోతు ఎత్తి అంతా మేము గ్రహించుకోలేకపోతున్నాం. నాయన స్తోత్రాలు, వందనాలు. ఈ దినము నాయన నీ యొక్క పునర్ధాన దినం కాబట్టి ప్రభా, నీ బిడ్డలందరినీ నీ సంధికి నడిపించారు. అయితే ఇంతవరకు పాటల ద్వారా నీవు మహిమ పొందిన దేవుడు నాయన. ఇప్పుడు వాక్యం దగ్గరికి వస్తుండగా సహాయం చేయండి, నీ కృపను చూపించండి. ఎందుకంటే ప్రభా, ఈ యొక్క వాక్యము నాయన మాకు నేర్పిస్తుంది. మేము ఏ రీతిగా నడుచుకోవాలో నేర్పించేది నీ యొక్క వాక్యం కాబట్టి నీ దాసుడి ద్వారా మీరు మాకు ఇస్తున్న వాక్య భాగాలను ప్రభా, మేము నాయన దేవా నీకు వందన. ఈ దినము నాకు దేవుడిచ్చిన వాక్యము నన్ను సరి చేసుకోవడానికి, దేవుడిచ్చాడని ఎవరికి వారు మేము గ్రహించుకోవడానికి సహాయం చేయండి, గమనించుకోవడానికి నీ కృపను చూపించండి. ఎందుకంటే ఈ మీరిస్తున్న వాక్య భాగాలు మా సొంత మాటలు కాదు నాయన. మా సొంత మాటలైతే ఒక్క నిమిషం కూడా మేము మాట్లాడలేం, కానీ నాయన నీ యొక్క ఆత్మశక్తితో ప్రభా మీరు ఇచ్చే మాటలు నాయన మాట్లాడినప్పుడు ప్రభా మా యొక్క బ్రతుకుని నాయన తీర్చిదిద్దుకోవడానికి ఇది మార్గం చూపిస్తుందని ప్రభా నీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు. ఇదందరూ మేమందరూ కూడా గ్రహించుకోవడానికి నీ కృపను చూపించండి, సహాయం చేయండి. నీ యొక్క దాసును బలపరచండి, ఏడంతల ఆత్మశక్తితో నింపండి ప్రభా. నీ పరిశుద్ధాత్మశక్తి నీ కుమారుడు ద్వారా మహిమ పొందమని అడుగుచున్నాను. నీ బిడ్డ నీ చేతికి అప్పగిస్తూ మాకు కావలసిన ఆత్మీయ సత్యంలో నేర్పించమని కూడి వచ్చిన బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరే తోడుగుండి నడిపించవలసిందని మా ప్రభును ప్రియ రక్షకుడును యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. బేతేల్లో ఉన్నవారందరికీ మరి ఈ వర్షాకాలం దాని పని అది చేస్తుంది. మరి మన పని మనం చేయాలి కదా. ఇప్పుడు దాకా పొడి నేలను నడిచినటువంటి మనం ఒక్కసారిగా బురదలో పెట్టాలంటే చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి సాతానుడి సాకు చూపించి వెనక్కి లాగేస్తాడు. కాబట్టి మేమందరం కూడా వాతావరణం దాని పని అది చేస్తుంది, మరి మనం మన పని చేయాలి కదా. ఓకేనా? 415 పాట పాడదాము. పాట నీ జీవితములో గమ్యంబు ఏడు అనే కీర్తన పాడదాం. దీని ముందు ఎడిషన్ అయితే 412, మరి పాత పుస్తకాల్లో 742. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనాన్ని బట్టి రాయబడింది. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒక్కసారి యోచించవా అనే కీర్తన పాడదాం.
జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు ఈ హృదయమర్పించవా? ఈ హృదయమర్పింపవా? నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు? యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు? నీ జీవితములో గమ్యంబు ఏదో ఒక్కసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు ఈ హృదయమర్పించవా? ఈ హృదయమర్పించవా? నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువగలేవా? యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువగలేవా? యేసు ప్రవేశింపను. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒక్కసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు ఈ హృదయమర్పింపవా? ఈ హృదయమర్పింపవా? తన చేతులందు రుధిరంపు ధారలు ప్రవహించే నీ కోసమే. తన చేతులందు రుధిరంపు ధారలు ప్రవహించే నీ కోసమే. భరించి శిక్ష ఈ కోసమేగా ఒకసారి గమనించవా? భరించి శిక్ష ఈ కోసమేగా ఒకసారి గమనించవా? ఈ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీ హృదయమర్పింపవా? ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయము ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయము ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోవోకుమో సోదరా.
చోట నుండి ప్రభు యేసు లేక పోవోకుము సోదరి. ఈ జీవితంలో గమ్యంబు ఏదో ఒక్కసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ హృదయమర్పింపవా. నీ హృదయమర్పింపవా. ప్రైజ్ ద లార్డ్. గమ్యం ఏదో. ఏది నీ గమ్యం? ఒకటే గమ్యం అయితే ఈ ప్రశ్న తలెత్తదు. గమ్యం ఒకటే అయితే నీ గమ్యం ఏది అని ప్రశ్నే ఉండదు. ఎక్కువ గమ్యాలు ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ గమ్యాలు ఉన్నాయి. కాబట్టి ఏది నీ గమ్యము అనే పాట మనం ఇప్పుడు పాడుకున్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం కూడా అదే కదా. 2 గమ్యాలు ఉన్నాయి. 2 గమ్యాలకు చేర్చేటువంటి 2 దారులు ఉన్నాయి. కాబట్టి ఒక దారి ఎక్కడికి తీసుకెళ్తుంది? 1 way leads to the heavens and the other leads to hell. ఎక్కడికి వెళ్ళాలి? హెవెన్స్, పరలోకానికి వెళ్ళాలా లేకపోతే పాతాళానికి వెళ్ళాలా? ఏ దారిని ఎంచుకుంటావు అని చెప్పేసి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాము. ఎలయనగా అమ్మా, ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తమే రాయబడి ఉన్నాయి. బైబిల్లో ఏది రాయబడినా అది మనకు బోధ కలగడం కోసం, మనకు బోధ కలగడం కోసమే ఇవి రాయబడి ఉన్నాయి. మరి రాయబడినటువంటి మాటలు మనకు వినబడుతూ ఉన్నప్పుడు అవి ఒకవేళ మన హృదయానికి తగిలితే అది మన కోసమే రాయబడింది. హృదయం నొప్పింపబడితే అది నా కోసమే, నన్ను దిద్దడానికి ఈ మాట రాయించి పెట్టాడు దేవుడని సరిచేసుకోవాలి. కానీ దానికి బదులు నా గురించే చెప్పాడు, నా గురించే చెప్పాడు. అవును, దేవుడు నీ గురించే చెప్పాడు. నీ హృదయం సరిగా లేనప్పుడు నీ గురించే చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి? దేవుని మాటకు విధేయత చూపిస్తావా? లేకపోతే నువ్వు నాతో ఎలా ఎందుకు మాట్లాడతావు? నా ఇష్టం, ప్రేమిస్తే ప్రేమిస్తాను, లేకపోతే లేదు, నా ఇష్టం అని దేవుడితో అంటావా? ప్రతీదీ లేఖనంలో ఉన్నదాన్నే మనం మాట్లాడుకుంటాం కదా. మరి గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని అక్కడ రాయబడ్డాయి. అవన్నీ రాసిన తర్వాత 21 ఆ తర్వాత చదవండి. ఇట్టి వాటిని చేయువారు. ఎలాంటివి ఇట్టి వాటిని చేయువారంటే ఒక లిస్ట్ ఇచ్చాడు పైన. అవన్నీ మనుషులకు ఉండే లక్షణాలే. అవన్నీ మనుషులకు ఉండేటువంటి లక్షణాలే. చదువు ఒకసారి ఇప్పుడు 19 నుంచి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి.
అవేవంటి జారత్వం. నీలో జారత్వం ఉంది అని దేవుడు చెప్తుంటే అది నన్ను గురించే చెప్పారని చెప్పేసి జారిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకి. నువ్వు నిలకడ లేదు నీ స్థితిని, అటు ఇటు అటు ఇటు అటు అటు కడుగు ఇటు కడుగేస్తున్నావు. ఇక్కడ 2 దారులు ఉన్నాయి, ఆ దారిలో ఒక అడుగు ఈ దారిలో ఒక అడుగైతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ప్రభువే చెప్పాడు, యేసు ప్రభు, 2 పడవల మీద కాళ్ళు వేస్తే ఒకటేమో తూర్పు వైపుకి పోయేది, ఒకటేమో పడమటి వైపుకి పోయేది. అలాంటి పడవల మీద నువ్వు 2 కాళ్ళు వేస్తే నేను తూర్పుకి పోతాను, నేను పడమటికి పోతానని ఎక్కడికి పోతావు? అగాధంలో పడి కనబడకుండా పోతాం. ఎక్కడికి పోము, కనబడకుండా పోతాం. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటివి మనకు బుద్ధి కలగడానికి, మనకు బోధ కలగడానికి రాయించబడి ఉన్నవి. వీటినే మనం మాట్లాడుకుంటాం. అది మీకు తగిలినప్పుడు ఓహో, నేను సరి చేసుకోవడానికి నాతోనే ప్రభు మాట్లాడాడు అని అనుకుని సరి చేసుకోవాలి. అంతేగాని నా గురించి చెప్పాడు. ఇదివరకు ఒకసారి చెప్పాను కదా మీకు, ఇక్కడ మీటింగులు జరుగుతున్నాయంట. ఆ మీటింగుల్లో దైవజనుడు శుక్రవారం గణపరలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దైవజనుడు 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ అందులో దొంగతనం అనే దాని గురించి మాట్లాడతారంట. దొంగతనం గురించి మాట్లాడతారంట. దొంగతనం గురించి దొంగిలించొద్దు అని చెప్తా ఉంటే దొంగోడికి గుచ్చుకుంటా ఉంటుంది. తన లక్షణం దొంగతనం అయినప్పుడు, ఆ మాట తన గురించి అయినప్పుడు అది గుచ్చుకుంటూ ఉంటుంది. అది దొంగతనము అని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మీటింగ్ జరిగే కాలనీలోనే ఓ దొంగోడు ఉన్నాడంట. వాడు నా గురించి ఎవడో బాగా నూరు పోసేసినట్టున్నాడు, ఎవడో నా గురించి బాగా నూరు పోసేసినట్టున్నాడు. అందుకే 2 రోజుల నుంచి కూడా నా గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఏమైనా 3వ రోజుని రాయి పుచ్చుకెళ్ళాయంట. మళ్ళీ దొంగ నా గురించి మాట్లాడితే రాయించుకుని కొట్టేద్దామని చెప్పేసి రాయి పుచ్చుకుని వెళ్ళాయంట. అయితే ఆ రోజునేమో ఆయన పట్టబడిన స్త్రీ గురించి చెప్పారంట. మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారంలో పట్టబడితే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి, స్త్రీ పురుషులని ఇద్దరినీ రాళ్లతో కొట్టమని ఉంది, కానీ అక్కడ పురుష పక్షపాతి సమాజం కదా. ఆ విచారించిన పురుషుడిని వదిలేసి ఆ స్త్రీని మట్టికే యేసు ప్రభు దగ్గరికి పట్టుకొచ్చారు. మరి మోషే ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కదా, మరి నీ సంగతి ఏంటి, నువ్వేం చెప్తావు అని అడిగారు. అప్పుడు ఆయన అలా నేల మీద రాస్తూ, నీళ్ళు పాపం చేయని వాడు ఎవడు మొదట రాయి వేయండి అన్నాడంట. బాబు, నేను రాయి పట్టుకొచ్చానండి, ఎలా తెలిసిపోయింది నీకు? నేను రాయి పట్టుకొచ్చానండి, అలా తెలిసిపోయింది నీకు? అమ్మా, రాయి పట్టుకొచ్చానని తెలిసిపోయిందా? రాయి వేయండి అన్నాడేంటి బాబోయ్ అని చెప్పేసి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇది నా గురించి, ప్రత్యేకించి నాలాంటి పనికిమాలిన గురించే ప్రభు మాట్లాడుతున్నాడు అన్నమాట. నాలా దొంగల గురించి, నాలా జారిపోయే వాళ్ళ గురించి, నాలా అసూయ ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ గురించి, నాలా దూషించే వారి గురించి. అవన్నీ అవే కదా, ఆ శరీర కార్యాలన్నీ అలాగే ఉన్నాయి. ఇలా నాలాంటి వారు ఇలానే బతికితే ఖచ్చితంగా వాళ్ళ దారి ఎక్కడికి? ద వే దట్స్ లీడ్ టు ద హెల్, అంతే. ఆ దారి ఖచ్చితంగా నరకానికే తీసుకొని పోతుందని నా మేలు కోరి, నాకు బాగా, నేను ఇంట్లోనే ఉన్నా, నాకు బాగా వినపడేలా ప్రభు మాట్లాడాడు అనుకుని ఆ రాయి పుచ్చుకునే మీటింగ్ అయిపోయిన తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నిన్న మొన్న దొంగ 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 అని మీరు చెప్తా ఉన్నారు, నేను దొంగనండి, నా గురించి ఎవరో మీకు నూరు పోశారు, అందు గురించి పన్నుగట్టుకుని నా గురించే చెప్తున్నారు అనుకుని ఈరోజు ఈ రాయితో మిమ్మల్ని కొట్టేద్దామని రాయి పట్టుకొచ్చానండి. కానీ ఈ రోజున రాయి వేయండి అని చెప్పారు మీరు, నా దగ్గర రాయి మీ దగ్గర ఉన్నట్టుగా తెలిసిపోయినట్టుగాను. కాబట్టి ఇదంతా దేవుడు మాట్లాడుతున్నది తప్ప మీరు మాట్లాడేది కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇక్కడి నుంచి దొంగతనాల్ని నేను మానేస్తాను.
దగ్గర నుంచి నా బతుకుని నేను దిద్దుకుంటాను అని దైవజనుడిని క్షమాపణ అడిగాడంట అతను. ఈ దేవుని వాక్కు మళ్ళీ గద్దిస్తుంది. మన తప్పుదారిని పోతుంటే బుద్ధి చెబుతోంది. అవి వచ్చినప్పుడు నేను దిద్దుకోవాలా? ప్రేమ లేని వారంగా మనం నడుచుకుంటున్నాం. కానీ ప్రభు ఏం చెప్పాడు? నిన్ను నువ్వు ప్రేమించుకో, అదే రీతిని నీ పొరుగువాడిని కూడా ప్రేమించు అని చెప్పాడు. నీ పొరుగువాడిని ప్రేమించడం లేదు అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం లేదు. ఎందుకంటే పొరుగువాడిని ప్రేమించకపోతే ఖచ్చితంగా నువ్వు నరకానికే పోతావు. కానీ దానికంటే ముందేమన్నాడైనా, నిన్ను నువ్వు ప్రేమించుకో, నువ్వు నరకానికి పోకుండా ఉండాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకో, నువ్వు నరకానికి పోకూడదు అని నిన్ను నువ్వు ప్రేమించుకొని అదే రీతిని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు దీన్ని. ఇతరులను ప్రేమించమంటున్నాడు ప్రభు అనుకుంటారు అంతే. అందులో ఆ మొదటి దాన్ని మర్చిపోతారు. ఇతరులను ప్రేమించు, నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు ప్రభు, నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు ప్రభు. దాని ముందేమన్నాడు? నిన్ను వలే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలానే నీ పొరుగు వాణిని కూడా ప్రేమించు అని చెప్పాడు ఆయన. అంటే మొదట చేయాల్సిందేంటి? తనను తాను ప్రేమించుకోవాలా. తన గతి ఏమవుతుంది, తన స్థితి ఏమవుతుంది, తను ఎక్కడికి పోతాడు, తను నడుస్తున్న దారి అది ఎటువైపు పోయేది. ప్రభు నా ముందు 2 దారులు ఉంచాడు, నేను ఎంచుకున్న దారి ఎక్కడికి పోతుంది అని దాన్ని ఆలోచించుకుని మేలు కలిగేటువంటి మార్గాన్ని నువ్వు వెంబడించాలా. అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు. అప్పుడు ఏం చేయాలి? అదే రీతిని, అంటే నువ్వు నాశనం కాకూడదని ఎలా అయితే నువ్వు కోరుకుంటున్నావో అలాగే ఇతరులు కూడా నాశనం కాకూడదని చెప్పేసి వారిని ప్రేమించి నీ అనుభవాన్ని వారితో పంచుకోవాలా. నేను ఒకప్పుడు పాపిని, నేను ఒకప్పుడు దొంగని, నేను ఒకప్పుడు లోభిని, నేను ఒకప్పుడు వ్యభిచారిని, నేను ఒకసారి జారత్వం చేశాను, నేను ఒక్కసారి దూషకుణ్ణి. పౌలు గారు చెప్పాడు కదా, దూషకుణ్ణి, హింసకుణ్ణి అని చెప్పాడు ఆయన. అటువంటి నన్ను ప్రభు పట్టుకున్నాడు. ఆయన వాక్కు నా హృదయంలోకి వచ్చింది. అది వెలుగైనటువంటి వాక్కు. ప్రతి దోషాన్ని చూపించింది. నాకే అసహ్యం వేసింది. ఆ దోషం అంతా చూసుకునేసరికి నాకే అసహ్యం వేసింది. చూడండి, మన ముఖాన్ని 100 రెట్లు పెంచి చూపించేటువంటివి ఉన్నాయి కదా, అటువంటి దగ్గర చూసుకుంటే మన ముఖం చూసి మనకే అసహ్యం అవుతుంది. మామూలుగా అద్దంలో చాలా బాగున్నాను అనుకుంటాం, కానీ అందులోకి వెళ్తే అన్నీ బెజ్జాలే ఉంటాయి. అందులో ముఖాన్ని చూపించుకుంటే ఎలా ఉంటాయి? అన్నీ బెజ్జాలి, మొత్తం అంతా బెజ్జాల కింద మచ్చమచ్చల కింద చాలా చిరాకు, నా ముఖమనా ఇది అనిపిస్తుంది అంతా. మరి ఈ మనిషి కనిపెట్టినటువంటి ఇటువంటి ఒక వస్తువే ఇంత స్పష్టంగా ప్రతీదీ చూపించగలిగినప్పుడు దేవుడు వాక్కు అది ఎంత వెలుగు, అది ఎలాంటివి చూపించగలదు? అది హృదయంలోకి వచ్చింది అనుకో, అప్పుడు నీ నడతేంటో నీకు తెలుస్తుంది. నీకు అసహ్యం వేస్తుంది. ఇంత దరిద్రంగా నేను నడుచుకుంటున్నానా, ఇంత దరిద్రంగా నేను మాట్లాడుతున్నానా, ఇంత దరిద్రంగా ఇతరులతో నేను ప్రవర్తిస్తున్నానా, అయితే ఎక్కడికి పోతాను నేను అనేటువంటి ఆలోచన. ఇంకా పౌలు గారు అయితే తిమోతితో చెప్తాడు, గద్దించు, బుద్ధి చెప్పు అంటాడు. అంటే వ్యక్తిగతంగా ఎవరు తప్పుగా నడుచుకుంటున్నారో వారితో నేరుగా మాట్లాడమంటాడు. నేరుగా, నీ ప్రవర్తన సరిగా లేదు, నీ మాట తీరు సరిగా లేదు, ఇలా అయితే నువ్వు నరకానికి పోతావు అని చెప్పేసి గద్దించమంటాడు ఆయన. అయితే వాక్యానుసారంగా మాట్లాడితేనే గొడవలకు వస్తున్నారు మన మీదకి. కానీ నేరుగా పౌలు గారు చెప్పినట్టుగా తిమోతికి నేరుగా గద్దిస్తే ఎలా ఉంటుంది? ఇదే మందిరం ఏంటి, లాట్స్ ఉన్నాయి మందిరాలు, ఎక్కడికి వెళ్తే అక్కడికి పోతాం, ఇదేనా మాకు అని వెళ్ళిపోతారు. ఎక్కడికి పోతే మాత్రం నీ గమ్యం మారుతుంది. నీ శరీర కార్యాలు అలానే నీ హృదయం నిండా ఉంచుకుంటే, అలా ఉంచుకుని నువ్వు ఎక్కడికి పోతే మాత్రం నీ గమ్యం మారుతుంది.
ఖచ్చితంగా నువ్వు నరకానికి పోయేటువంటి దారిలోనే మొదలెట్టావు, నడుస్తున్నావు, ఆ దారిలోనే నడుస్తున్నావు. అందుకని మార్గాలలో నిలబడి చూడండి, నిలబడండి అక్కడ. మేలు కలిగించు మార్గం ఏది అని తెలుసుకుని జాగ్రత్తగా అందులో నడుచుకోండి అంటూ ఇర్మియా ద్వారా మనకి బోధ కలగడం కోసమే. ఎందుకోసమంటే రాయబడిన ప్రతి లేఖనము మనకి బోధ కలగడం కోసం, అంటే మనకి బుద్ధి చెప్పడం కోసం, అంటే మనల్ని క్రమపరచడం కోసం, మేలైన మార్గంలో మనల్ని పెట్టడం కోసం, మన తప్పు దిద్దడం కోసమే వాక్కు ఉంది. రాత్రి చెప్పుకున్నాం కదా, ప్రభు మాట జక్కయ్య చెవులకు పోయింది. చెట్టు మీద కూర్చున్న జక్కయ్య, చెట్టు కింద నిలబడ్డ యేసు ప్రభు తల ఎత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనే మాట ఆయన చెవుల గుండా హృదయంలోకి దిగిందో లేదో, వెంటనే ఏమంటాడు, నా ఆస్తులు సగం పేదలకి ఇచ్చేస్తా అంటాడు. ఒక్కటి నేను అన్యాయంగా తీసుకుంటే 4 చెల్లిస్తానంటాడు. ఎలా వచ్చింది ఇది ఈ మార్పు? దేవుని వాక్కు అతని హృదయంలోకి చొరబడింది. ప్రభు నోట వచ్చిన ఆ మాట ఏదో అది అతని చెవుల గుండా హృదయంలోకి దిగబడింది కాబట్టి తక్షణం మార్పు వచ్చేసింది, తక్షణం మార్చేసుకున్నాడు. అంటే మనం ఎందుకు మారలేకపోతున్నామంటే, మన ఈ ధ్వని తరంగాలు ఈ చెవిని ఇలా రాసుకుని వెళ్ళిపోతున్నాయి అంతే, లోపలికి పోవటంలే. చూడండి, ఒక్కొక్కసారి చూడండి, దూరం నుంచి మాట్లాడితే అది మనం ఇలా పెట్టి వింటాం. ఎందుకు ఇలా పెడతాం? ఈ ధ్వని తరంగం దాటిపోకుండా చేతికి తగిలి లోపలికి వెళ్తుందని. వెళ్ళిపోయేది ధ్వని తరంగం నేరుగా బయట దూరంగా వెళ్ళిపోకుండా ఈ చేతికి తగిలి అది చెవి లోపలికి చొరబడుతుందని ఇలా వింటాం మనం. అంటే దేవుని వాక్కును అలానే వినాలా. ఎందుకు ఎన్నాళ్ళుగా నువ్వు దేవుని వాక్కు వింటూ ఉన్నా సరే అది నీ హృదయంలోకి పోకుండా అది నీ చెవి పక్క నుంచి అలా పాస్ అయ్యి వెళ్ళిపోతుంది. వింటూనే ఉన్నాం కానీ అలా వెళ్ళిపోతుంది. అది లోపలికి దిగట్లే. అది నీ హృదయంలోకి చొరబడిన రోజున అది వెలుగై ఉన్న వాక్కు. ఆ వెలుగులో నువ్వు చూసుకుంటే నీకు చాలా అసహ్యమవుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడతానండి నేను, ఇదా నా ప్రవర్తన అని నీకు అనిపిస్తుంది. కాబట్టి నీ వాక్కును హృదయంలోనికి పోనీయాలి. యెషయా చెప్పినట్టుగానే మీరు వినుట మట్టుకు విందురు. యెషయా 29 అధ్యాయంలో 19 నాన్న రాత్రి చదివావు కదా. ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు, నోటి మాటతో మట్టుకే నా యొద్దకు వస్తున్నారు, కనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరంగా. ఇది యెషయా 6వ అధ్యాయము 9, 10 చదువు. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. ఎందుకు? వింటున్నాము అనేటువంటి భ్రమలో ఉంటున్నాము అంతే మనం. ఆ విన్నది మన హృదయంలోనికి దిగట్లా. ఇప్పుడు నోట్లో పెట్టుకుని మింగకుండా నవ్వులుతూ ఉంటే ఆకలి తీరద్దా? నీ కడుపు నిండుద్దా? నోట్లో పెట్టుకుని నవలాలి, మింగాలి, మళ్ళీ ఇంకోటి పెట్టుకోవాలి, నవలాలి, మింగాలి, మళ్ళీ ఇంకోటి పెట్టుకోవాలి, నవలాలి, మింగాలి, అప్పుడేగా కడుపు నిండేది. అలాగే దేవుని వాక్కుని హృదయంలోకి చొరబడకపోతే ఆధ్యాత్మిక తృప్తి, సంతృప్తి ఎలా వస్తుంది నీకు? ఆధ్యాత్మిక సమాధానము, నెమ్మది, సంతోషము ఎలా వస్తాయి నీకు? పోవట్లేదు.
ఎందుకంటే దేవుని వాక్కు జీవము గలది, అది రెండంచులు కలిగిన ఖడ్గం లాంటిది. అది ఎక్కడికి పోతుందంట? ఎముకల్లో మూలుగుల దాకా కూడా అది విభజిస్తూ పోయేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాక్కు. మరి అది నిన్ను ఏమీ ఎందుకు చేయలేకపోతుంది? ఎన్నాళ్ళుగా నువ్వు ఆయన సన్నిధికి వచ్చి వింటూ ఉన్నా నీలో ఎందుకు మార్పు కలిగించలేకపోతుంది? అది అంటే గ్రహింపు లేదు నీకు, అది హృదయంలోకి పోవడంలే. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపకుందురు. ఇంకా నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకోరు. ప్రతిరోజు చూస్తూనే ఉంటారు కానీ తెలుసుకోరు. చూడండి. అలాగే యెహెజ్కేలు 33:31 నా జనులు అలాగా తగిన విధంగా నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఎలా రావాలో అలానే వస్తారు. రావడానికి ఒక సిద్ధపాటు ఉంటుంది కదా. పేతురు గారు చెప్పినట్టుగా తగుమాత్రపు అలంకారాలే, వేద రంగురంగులు దగదగలాడిపోయి వస్త్రాలు ఏమీ కట్టుకోరు. అది సింపుల్గా ఉండాల. అలాగే ఒంటి నిండా ఆభరణాలు ఏమీ పెట్టుకోరు. ఇది చాలా సింపుల్గా ఉండాలి కాబట్టి. అలాగే చేతిలో బైబిల్ కూడా ఉండాలా. కాబట్టి దాన్ని ఒక సంచి, అందులో బైబిల్, ఒక కీర్తన పుస్తకం పెట్టుకొని వచ్చేస్తాం. ఇది తగిన విధానం. తగిన విధంగానే నీ దగ్గరికి వస్తారు కానీ వినరు. విన్నా దాన్ని అస్సలు అనుసరించరు. మరి అలాంటప్పుడు ఎలా బుద్ధి కలుగుతుంది? చక్కగా హాస్పిటల్కి తగిన విధంగానే పోయాం. హాస్పిటల్కి జబ్బు వచ్చింది, ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాం. అవసరమైతే 1-2 రోజులు హాస్పిటల్లో ఉంచుతారేమో. కాబట్టి దుప్పటో దీనిలో ఇవి కూడా చదురుకుని అవసరమైనంత డబ్బు పోసుకుని హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన అతను మొట్టమొదటి డాక్టర్ చేసేదేంటి? ఎలాగో సీటీ పీకుతాడు, టిక్ 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 పెట్టేసి టెస్ట్ చేసిరా అంటాడు. అంతే. ముందేం చూడడం వల్లని ఏంటి ఇదా ఒక ఆయుధం తీసి పెట్టేస్తాడు, టక 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 టిక్కెట్టేస్తాడు, బెటరా అంటాడు. అప్పుడు వెళ్తాం కదా. ఇంత పొడుగు బ్లాట్ తీసేస్తాడు, టెస్ట్లకు అంటాడు. ఎవరికి వెళ్ళరా అంటాడు, సీసా పట్టరా అంటాడు, అది పట్టుకొస్తాడు. కూర్చోబయట అంటాడు. 1 గంట 2 గంటలు అలా పడి ఆపులు పడతాం. అప్పుడు పట్టుకొని చేతిలో పెడతాడు కాగితం. అది ముచ్చుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అని చెప్తాడు, రకరకాలవి రాసి పారేస్తాడు. డబ్బులు ఉన్నాయి కదా, అన్నీ కొనేసాం, అన్నీ కొనుక్కున్నాం. హాస్పిటల్లో ఏమి ఉండక్కర్లేదు, 3వ రోజున మళ్ళీ రా అన్నారు. అన్నీ మోసుకుని ఇంటికి వచ్చేసాం. చక్కగా పట్టుకెళ్ళి సెల్ఫ్లో పెట్టేసి అంతే మన పని మనం చేసుకుంటున్నాం. ఒక్క బిళ్ళ మింగాం, ఒక్క టాబ్లెట్ వేసుకోము, అరుగు తాగం, ఏమి చేయం. రోగం కుదురుద్దా? ఈ శరీర సంబంధమైనటువంటి ఈ రోగం విషయం ఇంత జాగ్రత్త వహిస్తావు కదా. బిళ్ళేసుకున్నావా? పక్కలోనే అడుగుతారు, అమ్మో నేను బిళ్ళేసుకున్నానా, మర్చిపోయినేమో అని మనమే అడిగి తెలుసుకుని మరి బిళ్ళలు మింగుతాం, అరుగు తాగుతాం. భోజనానికి ముందో భోజనానికి తర్వాత పడుకోబోయే ముందు టైం ప్రకారంగా అలా 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 ఈ శరీరానికి వచ్చినటువంటి ఈ రోగాన్ని కుదుర్చుకోవడానికి ఎన్ని చేసుకుంటున్నాం మనం. మరి ఈ శరీరం రోగంతో వచ్చిన నష్టం ఏమీ లేదని దరిద్రుడైన లాజరు, నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు పుండ్లు కలిగినటువంటి లాజరు, ఏ కొంచెము శారీరక స్వస్థత లేనటువంటి రాజును నిరూపించాడు. శరీరానికి స్వస్థత లేకపోయినా ఆత్మకు స్వస్థత ఉంటే చాలు. ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు.
శరీరానికి ఏ జబ్బు ఇంత నాగు కూడా లేనటువంటి ధనవంతుడు ఎక్కడికి పోయాడు? అతని ఆత్మకుంది రోగం. పాపపు కుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. ఏంటంట? పాపం అనేటువంటి కుష్టు ఏం చేస్తుంది? తినేస్తుంది. ఈ వేలుకి వచ్చిందనుకోండి, ఈ వేలులా తినుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ముక్కుకి వచ్చిందనుకోండి, ముక్కు తినుకుంటూ వెళ్ళిపోతుంది. దేనికి వస్తే ఆ అవయవం తినుకుంటూ తరిగిపోతుంది. అది తరిగిపోతుంది. అలాంటి కుష్టు ఈ హృదయానికి పట్టింది అంటాడు. హృదయానికి పట్టింది, అది చెడిపోతుంది, కుంచుకుపోతుంది. కాబట్టి ఎక్కడికి పోతావు? నరకానికి కదా. అందుకని యేసుప్రభు ఏం చేశాడు? ఆ పాపపు డాగులు కడిగి, ఆ పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసిన విభుడా, పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. అది కదా పాపపు కుష్టు పట్టుకుంది. యెషయా 1వ అధ్యాయంలోనే చెప్పాడు కదా, నడినెత్తి నుంచి అరికాలు వరకు పచ్చి పుండ్లంట. అవి పిండబడలేదంట, కట్టబడలేదంట. ఇవి మనకి కనబడవు. ఆత్మీయ నేత్రాలకు మాత్రమే కనబడతాయి. ప్రభు వాక్కు వెలుగులో చూసుకుంటేనే కనబడతాయి. ఆ వాక్కును అసలు నీ దగ్గర రానేయకుండా పోతే, చేతిలో టార్చ్ లైట్ ఉండి కూడా దాని వెలుగును దేని వెతుకుతున్నావో దాని మీద వేయకుండా ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఇది కావాలి, ఇక్కడ ఏం పడిందో చూసుకోవాలి నువ్వు. కానీ ఈ ఫోకస్ మటుకు ఇదెలా కనపడుతుంది నీకు? ఏది కనపడాలో అక్కడ కదా ఫోకస్ పడాలి. ఆ ఫోకస్ దీని మీద పడితే అది నీకు కనబడద్ది. దేవుని వాక్కు వెలుగు నీ హృదయం మీద పడితే అప్పుడు అందులో ఉన్న చెడుగేంటో నీకు కనబడద్దు. నిన్ను నరకానికి తీసుకొని పోయేటువంటి లక్షణాలు ఏమున్నాయో అందులో నీకు స్పష్టంగా కనబడతాయి. అప్పుడు ఏం చేస్తావు? అమ్మో ఈయన్నుంటే ఇంకేముంది, నేను నరకానికి పోతాను బాబోయ్ అని చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్కటి సరి చేసుకునేటువంటి క్రమాన్ని మనం మొదలు పెడతాం. అసలు అవి ఉన్నాయన్నే సంగతే నీకు తెలియకపోతే, వాటిని చూపించేటువంటి వాక్కే నీ హృదయంలోకి వెళ్ళకపోతే, హౌ కెన్ యూ నో? ఎలా తెలుస్తుంది నీకు? ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ వాక్కు ఎలాగూ వెళ్ళదగిన విధంగానే రాదగిన విధంగానే వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చేది రాదగిన విధంగానే వస్తున్నాం. కానీ వినరు. అది చెవుల్లో నుంచి హృదయంలోనికి పోదు. కాబట్టి అప్పుడు ఇంకెలా సరి చేసుకుంటావు? వింటాలే కదా. నీ ముఖం మీద ఇంత మచ్చ ఉందని ఏమన్నా చెప్పారనుకో, అది నీకు వినబడితేనే కదా. అద్దం ఎక్కడుందో వెతుక్కుంటావు. ఒకవేళ అద్దం లేకపోయినా ఖర్చు తీసి మొత్తం ముఖం అంతా తుడిచేసుకుంటావు. ఎక్కడున్నా పోద్దలేనటువంటిది. అద్దం ఉంటే గొడవే లేదు, ఎక్కడుందో స్పష్టంగా కనబడుతుంది. లేనప్పుడు మొత్తం తుడుచుకుంటావు, మొత్తం క్లీన్ చేసుకుంటావు. అప్పుడు అది పోతుంది. అసలు మాటే నీ లోపలికి పోతే నువ్వు ఎలా సరి చేసుకుంటావు? సరి చేసుకోలేవు కదా. కాబట్టి చూడండి, ఒక మార్గం పరలోకానికి పోయేటువంటి మార్గం, అది ప్రభువు నివసించేటువంటి చోటు. పరిశుద్ధులు అక్కడే ఉంటారు. పరిశుద్ధ దూత సమూహాలు కూడా అక్కడే ఉంటాయి.
అక్కడికి అది మనం మొదటగా మనం పూర్తి చేసుకున్నాం. రెండవది ఏంటి అంటే నరకం. ఇది ఎవరి డెస్టినేషన్? అనీతిమంతుల స్థావరం, అనీతిమంతులు ఉండేటువంటి గమ్యం అన్నమాట. ఇది అనీతిమంతులు. ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు? దేవుని వాక్యం వినదగిన విధంగా విని అది హృదయంలో చేర్చుకొని ఆ వాక్యపు వెలుగులో ఏవేవి చెడు లక్షణాలు ఉన్నాయో వాటన్నిటినీ కడుక్కుంటే వారు ప్రభు నీతికి సమానులవుతారు. విని అవి లోపలికి పోనీయకుండా, ఆ వాక్యపు వెలుగుని హృదయంలో ప్రసరించకుండా, అందులో ఉండేటువంటి శరీర కార్యాలు అలానే ఉంచుకుంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళేది? అందుకని జాగ్రత్తగా ఆలోచించేయండి. అలాంటి వారు ఖచ్చితంగా అనీతిమంతుల లెక్కలోనికే వస్తారు. ఈ తావుకున్నటువంటి పేరేంటి? ప్రకటన 19:20 చేసి ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని అబద్ధ ప్రవక్తయు పట్టబడి గంధకంతో మండు అగ్నిగుండం అని దానికి పేరు. అగ్నిగుండం, గంధకాలు. చూడండి, మనకి క్రాకర్స్ చూస్తాం కదా, సయ్యలు వెళ్ళిపోతుంటాయి. అందులో గంధకం వేయాల్సిందే ఖచ్చితంగా. గంధకం లేకుండా మండవు అసలు. గంధకం ఖచ్చితంగా అందులో వేస్తేనే అది అంటుకుంటుంది. అలాంటి గంధకము కురిసే సుధమ గుమ్మరాలు ఒకేసారి బగ్గున మండిపోయాయి. ఇది ఈ అగ్నిగుండం గంధకంతో నిండుంటుందంట. ఎప్పుడు బ్లూ ఫ్లేమ్ అనమాట. మంట ఉందనే సంగతే తెలియదు, కనబడదు, కానీ సలభాల మాడిపోయే పరిస్థితి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది చావు కాదు, చావు కాని చావు కంటే చాలా ఘోరమైన చావు. మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తాం, కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి. ఆ కడుపు నొప్పి తట్టుకోలేక దానికంటే చావే బెటర్ అని చెప్పి ఆ ఉసురు తీసేసుకుంటారు. అలా శరీర సంబంధంగా వచ్చేటువంటి ఈ కడుపు నొప్పి చచ్చిపోతే ఆగిపోయింది. కానీ ఇక్కడ చావు రాదే. ఇక్కడ నిత్యము మండుతున్నటువంటి అగ్నిగుండం, అది ఆరిపోదు, చావు రాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. 20 ప్రకటన 20:10 మోసపరిచిన అపవాది అమ్మా అగ్ని గంధకములు గల గుండం. అగ్ని గంధకములు గల గుండం. 14వ వచనం, మృతుల లోకమును అగ్నిగుండం. 15 అది మరణం కాని మరణం. ఇది ఈ అగ్నిగుండంలో కాలిపోతూ ఉంటారు కానీ బూడిది గారు. ఆ బాధ తట్టుకోలేక కేకలు బొబ్బలంట. చచ్చిపోతే ఆగిపోద్ది కేకలు. కడుపు నొప్పితో బాధపడేవాడు చచ్చేదాకా అరుస్తాడు, చచ్చిపోయాక ఇంకే అరుపులు లేవు. కానీ అటువంటి చావు రాదు ఇక్కడ. చావు కంటే ఘోరమైన పరిస్థితి అటది అగ్నిగుండం. నరకానికి మరొక పేరేంటి? అగ్నిగుండం. అలాగే దీనికి రెండవ మరణం అని కూడా దీనికి
పేరు ప్రకటనలోనే 21:8 చూడండి, లక్షణాలు చెప్పారు. పిరికివారు అంటే, పిరికివారు అంటే లోకానికి భయపడిపోయి నమ్మిన తన నీతిని లోకం కోసం వదిలేయడం. యెషయా 51:12 రాత్రి మనం చదువుకున్నాం. నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోయేటువంటి వాడే, తృణప్రాయుడు, నీలాంటి వాడే. అలాంటి వాడి కోసం నువ్వు ఎందుకు భయపడతావు? పిరికితనం అదే, మనుషులకు భయపడ్డం. ఈ లోక సంబంధంగా కులానికో, గోత్రానికో, ఇంటి పేరుకో, ఏ తాతల నాటి గౌరవం అంటావు దానికో కదా భయపడిపోయి, ఇటువంటి వాటికి భయపడిపోయి విశ్వాసంలో నుంచి తొలగిపోవడం. చాలామంది మన పిల్లలు పెళ్ళయ్యేదాకా చాలా భక్తితో విశ్వాసంతో ఉంటారు. పెళ్ళయిన తర్వాత అక్కడ వారికి భయపడిపోయి పూర్తిగా దీనిలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడికి పోతారు వాళ్ళు? ఈ పిరికితనం వారిని ఎక్కడికి తీసుకెళ్తుంది? వారు నీతి తప్పి నడుచుకుంటున్నారు కదా. ముందు ఏది నమ్మారో నమ్మిన దానికి నిలబడితేనే కదా నీతి. నమ్మింది నువ్వు వదిలేసిన రోజున నువ్వు నీతి తప్పి నడుచుకుంటున్నావు. కాబట్టి అనీతిమంతుల చోటది, పిరికివారి చోటు. ఎవరు చెప్పింది విని చక్కగా నడుచుకుంటారో అది పిల్లలైనా పెద్దలైనా ధన్యులు. పిల్లల్ని మనం దండిస్తాము, పెద్దల్ని ప్రభు దండిస్తాడు. వినిన దానికి విధేయత చూపించకుండా మొరాయించేటువంటి వారికి దండని విధించేది ఎవరు? ప్రభు. అగ్ని గంధకంలో మండుచున్న గుండంలో పడేసేవాడు, రెండవ మరణానికి అప్పగించేటువంటి వాడు అని చెప్పేసి. ఆ తర్వాత దానికి ఇంకొక పేరు. ఈ నరకం అనేది అసలు ఎలా ఉంటుంది? ఈ నరకం అంటారు. మనం కూడా చాలాసార్లు మన నోటంట మాట వస్తూనే ఉంటుంది. వారు బాబు నరక యాతన పడుతున్నాను బాబు వీళ్ళతోటే అని. నరకం అంటే ఏంటో తెలియదు మనకి, కానీ ఆ పదం మాత్రం మన నోట్లో నరకం చూపిస్తున్నాడు ఏంటి నాకు పిల్లాడు. అటు మాట వినకుండా ఉంటే మనం ఏమంటాం? నాకు నరకం చూపిస్తే అసలు నరకం ఎలా ఉంటుంది తెలుసా మనకి? నరకం ఎలా ఉంటుంది? ఇక్కడ ఏముంటుందంట? మహావేదన ఉంటుందంట. అక్కడ మహావేదన, మామూలు వేదన కాదు, భయంకరమైనటువంటి వేదన, మహావేదన ఉంటుందంట. ఆ తర్వాత కాలుతున్న అగ్ని. యెషయా 33:14 చదవండి. అమ్మా, సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. అమ్మా, వణకు భక్తిహీనులను పట్టిందంట. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? నరకం ఎలా ఉంటుందంట? అది నిత్యము దహిస్తూ ఉన్నటువంటి అగ్ని. ఎవరు దాంతో నివసిస్తారు? అప్పుడప్పుడు స్టవ్ మీద, ఇది గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ చేతి తగులుద్ది, సర్రని కాలుతుంది. భలే ఉందని చెప్పేసి మళ్ళీ అంటించుకుంటావా? భలే ఉందని మళ్ళీ అంటించుకుంటావా? బాగుంటుందా? ఇంకా అది తెచ్చుకుని ఏమైపోయిందో తెలియ వచ్చేసి పడుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి ఏం చేయాలి తిరిగి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఐస్ ముక్క తెచ్చుకుని పాముకుని అది ఏమైపోయింది అక్కర్లేదు మనకి. ఇంకా వీళ్ళతో చెప్తానే ఉంటాం, కాలిపోయింది బాబోయ్. ఒక్కసారి సుర్ అంటుకుంటేనే అలాంటి పరిస్థితి. కానీ ఇది నిత్యము దహించు అగ్ని అంట. నరకం అంటే
నిత్యము దహించు అగ్ని. అదే యెషయా 66:24. మారిపోయి తిరుగుబాటు చేసిన వాని అమ్మా కళేబరములను వాటి పురుగు వాటి అగ్ని కూడా. ఆ పురుగు చావదంటే ప్రాణం పోయేది, ప్రాణం ఆల్రెడీ పోయింది. ఇక ఆత్మ ఇది. ఆత్మకు ఆత్మీయ శరీరం ఉంటుంది, మట్టిలో కలిసిపోయే శరీరం కాదు ఇది, కాలి బూడిదైపోయే శరీరం కాదు ఇది. కాబట్టి మంట 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 తట్టుకోలేని మంట. చూడప్పుడప్పుడు పొరపాటున అగ్నికి బట్టలు అంటుకుని ఒళ్ళు గాలిన వాళ్ళు ఉంటారు ఆసుపత్రుల్లో. వాళ్ళు గోలే గోల, ఆసుపత్రి అదిరిపోద్ది, శోకండాలు పెడతానే ఉంటారు, ఎడుతూనే ఉంటారు. ఆ మంట అలాంటిది. మామూలు దీనికి ఎలా అయిపోతే అగ్నికంధకాలతో మండుతున్నటువంటి ఆ గుండంలో ఉంటే ఏంటి పరిస్థితి? అరికాల నుంచి నడినెత్తిన వరకు ఒక్కటే మంట. మామూలుగా కాలిన చోటే ఉంటుంది మంట. మామూలుగా అయితే చెయ్యి కాలితే చెయ్యి కాడేమంట, కాలు కాలితే కాలు కాడేమంట. కానీ ఇది ఎలా? ఎక్కడి నుంచి అక్కడ అరికాల వరకు కూడా ఒక్కటే మంట అంట. మరి దాన్ని ఎలా తట్టుకుంటావు? అది నిత్యము అగ్నితో కాలుతున్నటువంటి మంట. ప్రభు చెబుతారు చూడక మత్తయి సువార్త 3:12 వారి మనసు తగిన ఫలాలు ఫలించాలని చెప్పేసి దానికి ఎందుకున్నాం ఆయన చేట, ఆయన చేటే కదా, చేద అన్నట్టు ఉంది. మరి చేటే మరి చేద అన్నట్టు ఉంది. అది చేద అన్నట్టు ఉంది. చేద అంటే బకెట్, నీతిలో నీళ్ళు తోడే బకెట్. ఆయన చేట చేతిలో ఉంది. ఏం చేస్తాం మనం? చేట వేయించుకుని కళ్ళల్లో ఇలా ఇలా విసురుతాం. విసిరితే ఏమవుద్ది? ఇప్పుడు అవసరం లేకుండా పోయినాయి, మిషన్ కోసుకొచ్చేస్తున్నాడు, పోసేస్తుంది. కాబట్టి ఇంకా పోత పోసే పరిస్థితులు తగ్గిపోయి నీకు లేవు. పోత పోయాలంటే చేట ఉండేది రాలి. చేటతోటి పోసి ఇలా గట్టిగా విసురుతారు. అప్పుడు ఏమవుతుంది? గట్టి కాయ ఉంటుంది అక్కడ, పొల్లు ఎగిరిపోతుంది. పొల్లును ఎగరగొట్టడం కొరకే ఈ చేట. ఆ మంచిగా ఉన్నటువంటి ఆ ధాన్యం లేదా కాయలు వేరుగా బస్తాల్లోకి కూర్చోబడతాయి. బయటికి పోయిన పొట్టు ఏం చేస్తారు? ఆరని అగ్నితో పొట్టును, అది ఆరదంట అగ్ని, ఆరిపోని అగ్ని. కాబట్టి అది మహావేదన. 5:22 అదే మత్తయి సువార్త 5:22. అమ్మ, నేను మీతో చెప్పునిదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును ద్రోహి అని చెప్పువాడు నరకం నరకం నరక అగ్ని, నిత్యము మండుతున్నటువంటి అగ్ని. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అని చెప్పినటువంటి దేవుడు ఆ ప్రకారం చేయని వారే కదా ఇవన్నీ చేస్తారు. ప్రేమించని వారే కదా. వ్యర్థుడా అంటాడు, ద్రోహి అంటాడు, మరొకటి అంటాడు. ప్రేమించేవాడు అలా అండవు. గౌరవంగా వరుస పెట్టి పిలుస్తాడు, లేకపోతే పేరు పెట్టి పిలుస్తాడు. ప్రేమించేవాడు తమ్ముడు అయితే అన్న అంటాడు, లేకపోతే పేరు ఏదన్నా ఉంటే ఆ పేరుతో పిలుస్తాడు. ఆ ప్రేమ లేనాడే రే అంతే కదా. ఎరా వినపట్లేదా? ఇటువంటి పదాలు వస్తాయి. ప్రేమ లేని వారి నోట వచ్చేటువంటి పదాలు అవి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారట? మనం ఏదో సరదా అనుకుంటాం ఇలాంటి మాటలు మాట్లాడటం.
నీ మాట తీరు మారాలి ఖచ్చితంగా. నువ్వు మారావు అని రుజువు చేసేది ఏమిటి? నీ మాట తీరే కదా. నీ మాట తీరు మారలేదు అంటే నువ్వు మారలే, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అలాంటి నీకు ఎప్పుడూ ఆరిపోయినటువంటి అగ్ని కాచుకొని కూర్చుంది. ప్రభువు చెప్తున్నటువంటి మాటలే ఇవి కదా. తర్వాత ఇంకా మనం చదవచ్చు. చూడండి 13వ అధ్యాయము, అదే మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 37 నుంచి చూడు. అందుకాయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము అయితే లోకం, మంచి విత్తనాలు. ఇది విత్తనాల ఉపమానంలోని భావాన్ని చెప్తా ఉన్నాడు శిష్యులకి. ఉపమానం, విత్తనాల ఉపమానం చెప్పాడు కదా. విత్తువాడు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముళ్ళ కంచెల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి అని చెప్పుకుంటూ పోయిన తర్వాత రాత్రికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, దీని భావం ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు, పొలం అంతా లోకమంట, విత్తువాడు మనుష్య కుమారుడు అని విత్తుతున్నాడు. వాక్కు విత్తుతున్నాడు. ఈ లోకమనే పొలంలో వాక్కని విత్తనాలు ఆయన విత్తుతూ ఉన్నాడు. తర్వాత చదువు. చూడండి, గురుగులు అంటే మంచి విత్తనాలే విత్తినప్పుడు గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదొక సందర్భం కదా. ఇది శిష్యులు అడుగుతారు, మంచి విత్తనాలు విత్తాం కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ముందుకు చెప్పింది విత్తువాడు, అది విత్తనమే, ఇది విత్తువాడే, మంచియే విత్తాడు. కానీ మధ్యలో గురుగులు ఎక్కడి? ఇవి సాతానుని పని. కాబట్టి మంచి వాటితో పాటు గురుగులు కూడా పెరుగుతాయి. ఆ మంచి వాటితో పాటు గురుగులు కూడా నీళ్ళు పెడతారు. ఈ మంచి వాటితో పాటు గురుగులు కూడా మందేస్తారు. ఈ మంచి వాటితో పాటు గురుగులు కూడా క్రిమి సంహారాలు కొడతారు. చక్కగా వాటితో పాటే పెరుగుతాయి, చాలా బాగా పెరుగుతాయి. వీటికంటే పైగా ఉంటాయి. తలని లా పెట్టుకుని చక్కగా ఫోజులు కొడుతుంటాయి. ఇలా ఏం చేస్తారంట, పంట వచ్చేసినప్పుడు ముందేం చేస్తారంట, ఈ గురుగుల్ని కోసేస్తారంట. ముందు ఈ గురుగులను కోసేసి కూర్చి వాటిని ఏం చేస్తారు? ఆ చదువు. అగ్నిలో కాల్చివేయబడతాయి. అలాగే మంచి ఫలాలు ఫలించిన వారు కూడా. ఆ అగ్ని నిత్యము మండుతున్నటువంటి అగ్ని. ఆ తర్వాత అదే మత్తయి మళ్ళీ 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి ఏమన్నాడు? సంబోధన ఎలా ఉంది? శపింపబడిన వారల్లారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన ఏ అగ్నిది? నిత్యము మండేది. ఆరిపోవడం అంటూ తెలియదు దానికి. పొలాలేమి మనం ఎగదోయ అక్కర్లేదు, కొత్త పొలం ఏం పట్టుకొచ్చి అందులో పెట్టక్కర్లేదు. అది దానికి అదే నిత్యము రగులుతూ ఉంటుంది. అలాంటి నిత్యాగ్ని గుండంలో ఎవరు వారు? మాత్రం కూడా కాస్తంత ప్రేమ, దయ, కనికరం, జాలి అనేవి కనపరిచిన వారు, అంతే కదా. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒక్కనే నువ్వు ప్రేమించలేదు. ఆకలి కొనిస్తే అన్నం పెట్టలే, దప్పికుంటే వారికి దాహానికి ఇవ్వలే నువ్వు, వాడు వస్త్రం లేకుండా ఉంటే ఒక గుడ్డమొక్క ఇవ్వలేదు అనుకో, నిరాశ్రయుడు అంటే వాడికి ఆశ్రయం ఇవ్వలేదు నువ్వు కదా. ఇక్కడ జబ్బుతో పడి ఉంటే వెళ్ళి నువ్వు పరామర్శించలేదు అని చెప్పాడు కదా. ప్రేమ ఉన్న వాళ్ళేగా ఇవన్నీ చేస్తారు, ప్రేమ లేని వారు ఎందుకు చేస్తారు? ఇవన్నీ ఒక్క ప్రేమతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రేమ లేని వారు ఎక్కడికి పోతారంట? నిత్యాగ్నిగుండము. నిత్యాగ్నిగుండమని అది యేసు ప్రభువే చెప్పినటువంటి ఉపమానం. ఇప్పుడు చెప్పినవన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలే, శిష్యులు చెప్పినవి ఏం కాదు, ఆయన చెప్పినవి మనం చదువుతూ ఉన్నాం.
ఇంకా చూస్తే మార్క్స్ వార్తలో 9వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుదాం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకం ఎలా ఉంటుందంట? పురుగు చావదు, అక్కడ అగ్ని కూడా ఆరిపోదు. అది నిత్యాగ్నిగుండము, నిరంతరము మండుతూనే ఉంటుంది. ఎవరు అందులో కాలి బూడిదైపోరు, బాధపడుతూనే ఉంటారు, యాతన అనుభవిస్తూనే ఉంటారు కదా. కాబట్టి అది మహావేదన. నరకం ఎలా ఉంటుందంటే అక్కడ మహావేదన ఉంటుంది, అలాగే కాలుతున్న అగ్ని ఉంటుంది, అక్కడ పండ్లు కొరుకుట, ఏడ్పు కదా. మరి ఇటీవల చెప్తుంటారు, ఒక దేశంలో లోపలికి గ్యాస్ కోసమో దేనికోసమో లోపలికి తాగుకుంటూ పోతుంటే గొట్టాలు ఉదానికి ఒకటి దింపుకుంటూ వెళ్ళిపోతారన్నమాట లోపలికి. చాలా లోపలికి వెళ్ళారంట. చాలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విపరీతమైన వేడి తన్నేస్తుందంట, ముఖానికి వేడి తన్నేస్తుందంట, విపరీతమైన వేడి తన్నేస్తుందంట. అక్కడ నిలబడి పని చేయలేనటువంటి స్థితి, అంత వేడి వచ్చేస్తుందంట. ఆ వేడితో పాటుగా లక్షలాది మంది ఒక్కసారి ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? రోదన ధ్వని. మీరు క్రికెట్ ఒకవేళ ఏమైనా చూసే ఇది ఉంటే, ఆ 4 కొట్టినప్పుడు 6 కొట్టినప్పుడు ఎలాంటి అరుపులు వస్తాయి, ఎలా అరుస్తారు? మామూలుగా టీవీలో చూడడం కంటే రేడియోలో విన్నప్పుడు తెలుస్తుంది బాగా అరుపులు, హోరు. ఇది రేడియోలో కామెంటరీ విన్నప్పుడు ఒక్కసారి 6 కొట్టినా లేదా వికెట్ పడిపోయినా జనమందరూ అరుస్తారు, హోరు, మామూలుగా ఉండదు. అటువంటి రోదల్లాగా వినపడుతుందంట వాళ్ళకి. బాబోయ్ ఇదేంటిది, విపరీతమైన వేడి వచ్చేస్తుంది, పైగానే ఎంతోమంది ఒకేసారి ఏడుస్తున్నట్టుగా ధ్వని వస్తుందని వాళ్ళు కొన్ని పరికరాలను పంపించారంట మనకి. ఆ ఏడుపు ధ్వనిని విడగొట్టేందుకు వాళ్ళు విడగొట్టేస్తారు. ఇప్పుడు మనకి వెరైటీ వచ్చేసినాయి, యాంప్లిఫైయర్లు ఉంటాయి కొన్ని. ఆ మిక్సర్ ఉంటుంది, అందులో 4 వాయిద్యాలు వాయిద్దాం అనుకోండి, 4 బాక్సులు పెడితే ఒక్కొక్క వాయిద్యం ఒక్కొక్క బాక్సులో వస్తుంది. అలా విడగొట్టేద్ది అనమాట. అలా విడగొట్టేస్తుంది. అలాంటివి విడగొట్టేటువంటి ధ్వని యంత్రంతో వాళ్ళు పరీక్షిస్తే మనుషులు, చాలామంది మనుషులు రోధిస్తున్నట్టుగా వాళ్ళకి అర్థమైందంట. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారంట. వాళ్ళు తెలియజేస్తే బైబిల్లో నరకం అన్నారు, అదే కాబోలు. అసలు ఆ దేశం దేవుడే లేటంటది అనమాట. దేవుడే లేడు అనే దేశం అది. ఆ దేశంలోనే బయటపడిందంటది. దాంతో సైలెంట్గా దాన్ని మూసి మొదలకుండా ఆ బావిని మూసేసి మొత్తం పెట్టిబేడ సర్దుకుని వచ్చేసేయండి అన్నారంట. అతి రహస్యం బట్టబయలు అంటారు కదా. దీన్ని ఎంత రహస్యంగా ఉంచాలనుకున్నారో వాళ్ళు, అంత వేగంగా ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది. పాతాళం అంటే ఎక్కడో లేదు, భూమి లోపలే ఉంది. ప్రభు వచ్చినప్పుడు ఈ భూమి రూపురేఖలు మారిపోతాయి, ఆకాశం అన్నీ మారిపోతాయి, నూతన భూమి నూతన ఆకాశం అన్నీ మారిపోతాయి. లోపల పాతాళం ఉండిపోతాయి అన్నమాట. ఎక్కడో ఉండదు, లోపలే ఉంటుంది. పైన ప్రభు ఎక్కడికి వస్తే అదేగా పరలోకం. ప్రభు ఎక్కడికి వస్తే అదే పరలోకం కదా. కాబట్టి నిత్యాగ్ని గుండం అది. తర్వాత ఇది ప్రళయం. ప్రళయం అంటే సాధారణంగా ఈ మాటను దేనికి వాడతాము? జలానికి వాడతాం. జల ప్రళయం. నోవాహు కాలంలో జల ప్రళయంతో కొండలు కూడా మునిగిపోయాయి. జల ప్రళయంతో. కానీ దీన్ని ఏమంటారు? ఇది అగ్ని ప్రళయం. జల ప్రళయానికి ఐతెక్కో ఎదుక్కో నేను తప్పుకునే ప్రయత్నాలు చేస్తాం మనం. కానీ అగ్ని ప్రళయం వస్తే దాని నుంచి ఎలా తప్పించుకుంటావు? కనపడ్డ ప్రతిదాన్ని మార్చుకుంటూ వచ్చింది. అగ్ని ప్రళయం అంటాడు. యూదా 7వ వచనం చదవండి అమ్మా. ఆ ప్రకారముగానే
సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కలనున్న పట్టణములను శరీరానుసారులైనందున దృష్టాంతంగా ఇది ఒక ప్రళయంలాగా వచ్చేస్తుంది అంటాడు. పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును కలుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉంది. ప్రళయం ఒక్కసారికి వచ్చి పడిపోద్ది. గోదావరి కట్ట తెగిందనుకోండి, జల ప్రళయం. ఇక దాని ముందు ఇంకేది నిలబడదాం, ఎవరు దాన్ని ఆఫ్ చేయలేరు. ఆ ఎదురుగుండా ఒకవేళ బిల్డింగే ఉంటే పునాదులతో సహా బిల్డింగ్ పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ రేంజ్లో ఉంటుంది ఆ ఫోర్స్. జలప్రళయం మొత్తం భయంకరం అన్నమాట. అలాంటి అగ్ని ప్రళయాన్ని ఎలా తట్టుకుంటాం? నరకం ఎలా ఉంటుందంట? అది ప్రళయం, జలప్రళయం కాదు, అగ్ని ప్రళయం అంటాడు. అగ్ని ప్రళయం అంటాడు. ఇది నరకం. అంటే నరకము నీతిమంతుల అంతిమ గమ్యము. అలాగే నరకం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసాం. టైం మరి 11 దాటేసింది. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు మనం. నరకంలో ఎవరు ఉంటారు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న దీని గురించి మనం వచ్చే వారం చూద్దాం. మరి టైం సరిపోదు. నరకంలో ఇప్పుడు చూడండి, ఇర్మియా ద్వారా ప్రభు చెప్పినటువంటి మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా 6:16 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి. అది పురాతన మార్గములను గురించి జాగ్రత్తగా ఆలోచన చేయండి, విచారించండి. అంటే కూర్చుని ఆడమని కాదు, మనకి విచారం అంటే ఏడుతాం అనుకుంటున్నాం. విచారించడం అంటే దాని గురించి ఆలోచన చేయడం, కూపీ లాగడం అన్నమాట. కూపీ లాగడం. చూడండి, నేరస్తుల్ని పోలీసులు ఏం చేస్తారు? విచారణ చేస్తారు, విచారిస్తారు. అలాగే కోర్టులో జడ్జిలు కూడా ఆ కేసుని విచారిస్తారు. విచారించడం అంటే ఇదేం కేసురా అని చెప్పేసి ఏడుతకుంటా, అది కాదు. విచారం అంటే కూపీ లాగడం అన్నమాట. నిజ నిర్ధారణ చేయడం కొరకు కూపీ లాగడం, విచారణ చేయడం అంటే. ఈ 2 మార్గాల్లో ఏది మంచి మార్గం అని కూపీ లాగడం కోసం అన్నమాట. అక్కడ నిలబడి విచారణ చేయండి, మేలు కలుగు మార్గమేది అని అడగండి. మీకు తెలియకపోతే, మీ విచారణకు మీకు అర్థం కాలేదు, నువ్వు కూపీ లాగలేకపోయావు, ఏ దారి మంచిదో నీకు తెలియదు. కాబట్టి ఏం చేయాలి? అడగాలి. మన శుక్రవారం గణపవరంలో మెడికల్ స్టోర్ దగ్గర నిలబడితే లారీ వచ్చింది. కారు అనుకుంటా వచ్చింది. ఏంటి నారాయణపురం ఎటు వెళ్తుందండి అన్నాడు రాగి. అక్కడ అడగకుండా వెళ్ళిపోయాడు అనుకో, తిన్నంగా నారాయణపురం తిన్నంగా వెళ్ళిపోద్ది అనుకుని ఎక్కడ పోతాడు? అడవిలు కూడా వెళ్ళిపోతాడు. ముందు పెప్పర్ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడగకుండా పోతే మళ్ళీ తిరిగి భీమవరం రావచ్చు, అంతే కదా. పెప్పర్ వెళ్ళిన తర్వాత ఒకటి భీమవరం పోతే ఒకటి గూడెం వెళ్తుంది. అడగకుండా పోతే ఎక్కడ తిరుగుతుంది? అక్కడక్కడ తిరిగే పరిస్థితి వచ్చేది. కాబట్టి ఏం చేయాలి? సందేహం అక్కడ వచ్చింది నీకు, ఏది సరైంది అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అడిగే తీరాలి. కొంతమంది అడిగితే సిగ్గుపడతారు, అడగరు. అడిగితే నువ్వు అడగండి. అడగడానికి ఏంటో సిగ్గుపడతారు. అడగడం అంటే సిగ్గేస్తుంది. ఇలాగే సిగ్గుపడి కూర్చుంటే ఎక్కడికి పోతాం మనం? నరకం వైపుకే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, రహస్యం ఏది దాచిపెట్టలేదు, నీ ముందే పెట్టేశాడు. ఆయన ఏం దాచిపెట్టలేదు, రహస్యంగా ఏం చేయాలనుకోవట్లేదు ఆయన.
అదంతా నీ ముందు పెట్టి నీకే ఛాయిస్ ఇచ్చి పో, ఎక్కడ పోతావో, నా దగ్గరకు వస్తావా, నరకానికి పోతావా, ఇదిగో 2 మార్గాలు నేను నీ ముందే పెడుతున్నాను అని మన ముందే పెట్టేశాడు కదా. ద్వితీయోపదేశకాండంలో చదువుతాం మనం. శాపము ఆశీర్వాదము 2 నీ ముందు పెడుతున్నాను. ఏది కావాలి నీకు అంటాడు ఆయన. నీకు శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా, ఏది కావాలి? ఏది కావాలంటే అది ఆయన చెప్పేసి కదా. కాబట్టి ఏది దేవుడు రహస్యంగా దాచిపెట్టకుండా ప్రతిదీ మన ముందే ఆయన ఓపెన్గా పెట్టేస్తూ ఉన్నాడు. అది దాన్ని మనం గ్రహించలేకపోతేనే అదో గతి పాలు. ఒక పాట ఉంటుంది మనకి, 2 దారులు అని ఆ పుస్తకంలో ఉందా, దారి కావాలో మానవా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం, ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో, పాతాళం కావాలో, పరలోకం కావాలో, పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు, రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభును నమ్ముకో, పరలోకం చేరుదువు, యేసు ప్రభుని నమ్ముకో, పరలోకం చేరుదువు. 2 దారులు, ఏ దారి కావాలో మానవా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా. పాతాళము అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం, పాతాళము అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును, అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు, ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూశాడు, అబ్రహాము రొమ్మున లాజరును చూశాడు. ధనవంతుడు చూచి దాహమని అరిచాడు, ధనవంతుడు చూచి దాహమని అరిచాడు. 2 దారులు, ఏ దారి కావాలో మానవా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం,
ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. వెళ్ళే వెళ్ళు దారులు ఏ దారి కావాలో మానవా. ప్రభు మన ముందు 2 దారులు పెట్టాడు. యెరెమీయా ద్వారా మన ముందు 2 దారులను ఉంచాడు. ఏ దారి మేలు కలిగించేటువంటి దారి, దాన్ని తెలుసుకొని దాన్ని మనం ఎంచుకొని ఆ దారిలో కనుక ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ప్రభువు నివాస స్థలమైన పరలోకం, పరిశుద్ధుల దూతల సమూహం ఉండేటువంటి పరలోకం, విమోచింపబడినటువంటి మన తోటి సహోదరి సహోదరులు ఉండేటువంటి నివాస స్థలానికి మనము వెళ్తాం. లేని పక్షంలో అనీతిమంతుల కొరకు సిద్ధం చేయబడిన నరకం, నిత్యము మండుచుండేటువంటి ఆ అగ్నిగుండం, అక్కడికి మనం వెళ్ళిపోతాం. మన ముందు పెడతా ఉన్నాడు. ఈ నరకం మనకు తప్పించాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినవాడుగా ఉన్నాడు. ఆయనే మన విమోచకుడు కదా. యెషయా 1:11 యెహోవా విమోచించిన వారు. చూడండి, యెహోవా ఎవరినైతే విమోచించారో వాళ్ళందరూ పరలోకంలో సంగీతనాదాలతో ఉంటారు. అక్కడ ఏడుపు ఉండదు, ఇంకా పళ్ళు కొరకటం ఉండదు, ఇక దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఇక ఆకలి ఉండదు, ఏమీ ఉండవు. మనల్ని విమోచించడానికి కుమారుడుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నా పాప శాపాలను తుడిచిపెట్టడానికి ఆయన రక్తాన్ని సిలువలో చిందించినవాడు. ఆయన భుజాల మీద మన పాప శాపాలను సిలువలో మోసుకొని పోయి పాలెమునకు వెలుపల కదా దానికి అంటగొట్టబడి మరణించి మరణమును జయించి తిరిగి లేచి, ఇదిగో నీ విమోచకుడు సజీవుడు, నేను మరణమును గెలిచాను కాబట్టి నిన్ను కూడా ఈ నరకం, ఈ మరణం, ఈ 2వ మరణాన్ని నుంచి తప్పించడానికి నేను మాత్రమే చాలినటువంటి వాడను. కాబట్టి నువ్వు నాయందు నమ్మిక ఉంచితే, నువ్వు నాయందు విశ్వాసం ఉంచితే నువ్వు దేవుని బిడ్డవైపోతావు, నా బిడ్డవైపోతావు, నా కుటుంబంలోకి నువ్వు వచ్చేసావు, నాతో పాటు పరలోకంలో సంతోషంగా ఉంటావని ప్రభు విమోచన కార్యాన్ని పూర్తి చేసి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి రక్షణ ఉచితం, విమోచన ఉచితం, ఉచితంగా మన ముందు పెట్టున్నాడు. కాబట్టి ఏ మార్గాన మనం పోతే ఈ రక్షణను అందుకుంటాం, దాన్ని తెలుసుకుని, అలాగే ఇంత గొప్ప రక్షణను మనకి సమీపానికి తీసుకొచ్చాడు, అందుబాటులో తీసుకొచ్చినటువంటి ప్రభువుని మనము కృతజ్ఞతతో ఆరాధించాల్సినటువంటి వారంగా ఉన్నాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మీరు మా ముందుంచినటువంటి 2 మార్గాలలో ఒకటైన మరి పాతాళలోక మార్గాన్ని గురించి మాకు తెలియపరిచినందుకై హృదయమారి మిమ్మల్ని స్తుతిస్తూ గానపరుస్తున్నాను. మేము అందులోకి పోకూడదని విమోచకుడిగా ఈ లోకానికి వచ్చి మా పాప శాపాలను కల్వరి శిలువ మీద మీ భుజాల మీద మోసుకొని పోయిన వారుగా ఉన్నారు. నాయన, మా రుణపత్రాలను విడిపించడం కోసం మీరు రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మమ్మను విమోచించిన వారుగా ఉన్నారు. కాబట్టి ఎవరైతే విమోచింపబడ్డారో వాళ్ళు నిత్యము సంతోషము, నిత్యము ఆనందంతో మీతో పాటే ఉంటారు. కాబట్టి ఇంకా ఎవరు విమోచింపబడలేదు వారు జాగ్రత్త పడాలని మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఇదిగో తండ్రి, ఇప్పుడు మా ప్రియులు ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇతరుడును అపోస్తలుడును అయిన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలను మనం కలిసి చదువుకుందాం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రభు సహాయం కొరకు కృపాసత్య సంపూర్ణుడా వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసక్తికి వస్తున్నాం. మా వెనుకల్లోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీనుని ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గమని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. వింటున్న ఆ లేఖనం హృదయంలోనికి చొరబడేలాగున అది క్రమపరచేలాగున సహాయం చేయమని అడుగుతున్నాను. మీ నామమున్నతిగా హెచ్చిస్తున్నాను, మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి మరొకసారి ప్రభు కృపాసన్నిధికి వస్తున్నాము. ఇక మన ముందున్నది అత్యంత శ్రేష్టమైనటువంటి సమయం. ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టి, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రసంలో పాలు పొందడానికై మరి మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటి సమయం ఇది. మరి మన పితరుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఈ 6వ అధ్యాయంలో 3 నుంచి 12 వచనాల్లో చాలా సుదీర్ఘమైనటువంటి హెచ్చరికల్ని జారీ చేశాడు. ఇందులో చాలా హెచ్చరికలు మనకి కనబడుతూ ఉంటాయి. మొదట అబద్ధ బోధకులతో మొదలుపెట్టాడు. అబద్ధ బోధకులు వారి విషయం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా అని, ఆ తర్వాత మోసపుచ్చు ఆత్మల గురించి ఆయన ప్రస్తావించాడు. తర్వాత భ్రష్ట మనసు గురించి, సత్యాన్ని కోల్పోవడం గురించి ఆయన వివరించుకుంటూ వచ్చాడు. ఏ విషయాల్లో తిమోతి జాగ్రత్తగా ఉండాలి, తను పొందినటువంటి రక్షణను కాపాడుకోవాలంటే తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం బలలో పాలు పంపులు పొందడం ఏంటి? మనం పొందిన రక్షణను భద్రపరుచుకోవడం. అందుకొరకు ఎలా ఉండాలి? ఈ మధ్యలో పాడు చేయడానికి అబద్ధ బోధకులు బయలుదేరతారు, దారి తప్పించేటువంటి వారి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ 3వ వచనంలో అయినా మాట్లాడతాడు. 3వ వచనంలో ఆ విషయాన్ని చెప్తాడు. అంటే ఎవడైనా మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను అలాగే దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల అది అబద్ధ బోధ అని దాన్ని ప్రస్తావించాడు. అవి ఆత్మలే, మనందరం ఆత్మలే కదా, ప్రతివారు ఆత్మలే. ఈ ఆత్మల్లో కొన్ని పరలోకానికి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైన ఆత్మలు, కొన్నేమో సిద్ధపడుతూ ఉన్న ఆత్మలు, కొన్నేమో నిర్లక్ష్యంగా ఉండేటువంటి ఆత్మలు. ఈ 3 రకాలు ఉన్నాయి. కొన్ని ఆత్మలు ఏం చేస్తాయి? ఆల్రెడీ రక్షింపబడ్డటువంటి వారిని మోసపుచ్చే ప్రయత్నం చేస్తాయి. సాతానుడు వారిని ఉపయోగించుకుంటాడు. యోబు తన యథార్థతను నిలబడితే సాతాను ఏం చేశాడు? తన భార్య రూపంలో వచ్చి ఇంకెంతకాలం ప్రభువా 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 అని ఏడుస్తావు, నువ్వు
ఏం చేశాడు నీకు ఆ దేవుడు? నీ ఆస్తిపాస్తులను పోయే, నీ బిడ్డలు పోయే, నీ ఆరోగ్యం పోయే, ఒక్కసారి దూషించి చచ్చిపో అంది. ఎవరు? భార్యే. ఏ భార్య అయినా అలాంటిది భర్తని అంటదా? కాబట్టి ఆమె భార్య కాదు మాట్లాడింది, సాతాను. అందుకని ఆయన కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకన్నాడే తప్ప ఆమెనేమీ దూషించలేదు. అంటే మోసపుచ్చు ఆత్మ మన పక్కవారితోటే, భార్యను భర్తతోని, భర్తను భార్యతోని, అలాగే బిడ్డల్ని తల్లిదండ్రులతోని, అన్నను తమ్ముడితోని, తమ్ముడు అన్నతోని, ఈ రకంగా అది మోసపుచ్చేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటుంది. చూడండి, మనోళ్ళు చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, దిష్టి తెస్తుంటారు, ఆ తర్వాత ఇంటి ముందు ఏవేవో కడుతూ ఉంటారు, విశ్వాసులైన వారు కూడా కడతా ఉంటారు, విశ్వాసులు అనబడేవారు కడతా ఉంటారు. కట్టకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఏమంటారు వచ్చి, నేను గుడికి రావట్లేదా, నేను నీకులే పాలు పంపులు పొందట్లేదా, నేను కట్టలేదా, అవి లోక మర్యాద, అది అందులో పెద్ద శ్రద్ధ ఉంది అంటారు. ప్రభు చిత్తానికి విరుద్ధమైనది ఏ చిన్నదైనా చెడ్డయే. ఆయన చిత్తానికి విరుద్ధమైనది ఏ చిన్నది చేసినా అది పాపమే, అది విరుద్ధమే. అది మాట వినకపోవడం. మాట వినకపోవడం ఎలాంటిదంట? సూది చెప్పడం అంత పాపం అంట. సూది చెప్పిన వాళ్ళని చంపేయమన్నాడు ఏకంగా. అంటే మాట వినకపోవడం మరణ శిక్ష అంత పాపం అని చెప్పి అక్కడ ఆయన తేల్చాడు. కాబట్టి దారి తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆవిడే పాస్టర్ గారే ప్రార్థన చేసి చెప్పేస్తుందంట అన్నిని అని చెప్తారు. ప్రార్థన చేసి చెప్పేస్తుందంట. ఇక్కడ మళ్ళీ వ్యాపారం ఇది, తీసుకెళ్ళేవాడికి కొంత, ఆడికి కొంత, ఈ రెండు వెళ్ళేవాడు భరించాలి, ఈ రెండు వాటాలు కూడా వెళ్ళేవాడే భరించాలి. ఏమవుతుంది? ఏం కాదు, ఇంకా 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 నాశనం వైపుకి పోయే పరిస్థితులు వచ్చేస్తాయి కదా. కాబట్టి ఇటువంటి మోసపుచ్చు ఆత్మల విషయంలో రక్షింపబడిన వారు అనుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మోసపుచ్చు ఈ ఆత్మలు ఇవి భ్రష్ట మనసు కలిగినవన్నమాట. దేవునికి వారి హృదయంలో వాళ్ళు చోటు ఇవ్వలే. కాబట్టి భ్రష్ట మనసు. ఈ భ్రష్ట మనసు పట్టిన ఏం చేస్తారు చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అలాగుననే పరిచారకులు దిమనస్కులను మిగుల చూడండి. అలాగుననే పరిచారకులు ఎలా ఉండాలంట? మాన్యులై ఉండాలంట. అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటువంటి సద్భక్తి కలిగినటువంటి వారు. మాన్యులు అంటే ఉత్తములు, చాలా మంచివాళ్ళు. మాన్యులై ఉండి ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. మనస్కులు కాకుండా, మిగుల మద్యపానాసక్తులు కాకుండా, దుర్లాభాన్ని అపేక్షించేవారు కాకుండా, అలాగే విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండాలా. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? మాన్యులై ఉండాలి. అంటే వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారై ఉండాలా. అంతేకాని రెండు మనసులు కలిగిన వారుగా ఉండకూడదు. ఇలా రెండు మనసులు కలిగిన వారిని ఈ ఆత్మలు, ఈ మోసపుచ్చు ఆత్మలు పడగొడతా ఉంటాయి, మార్చేస్తుంటాయి. ఎవరి హృదయంలో దేవునికి పూర్తిగా చోటు ఉంటుందో వారిని ఎవరు ఏమీ ఇక చేయలేరు. ఏ దురాత్మ వారిని పాడు చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. అంటే కొంతమందికి ఎలా ఉంటుంది? భక్తి అంటే లాభం. భక్తి అంటే
లాభం అంతే. ఈ భక్తి లాభం అనుకునేవారు ఎవరు ప్రభు బలంలో పాలు పొందే అర్హత వారికి లేదు. ఈ లోక సంబంధమైన లాభం అనుకుంటారు అంతే భక్తి అంటే. ఈ భక్తి అనేది ఆత్మ సంబంధమైనది, ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళేటువంటిది. భక్తి అందుకొరకు ఉండాలి. అందునిమిత్తం భూలోక సంబంధమైన ప్రతి లాభాన్ని పౌలు గారు ఏమంటాడు, నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అంటాడు. భూలోక సంబంధమైన ప్రతి లాభం నాకు నష్టమే అంటాడు. ఈ లాభం మనల్ని చెడగొట్టుతుందంట. అందుకని ఏమంటాడు, ఆర్థిక లాభం అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సత్యాన్ని కోల్పోతారు. సత్యం అంటే ఎవరు? దేవుడే కదా. దేవునితో సంబంధాన్ని కోల్పోతారని దాని అర్థం. సత్యాన్ని కోల్పోతారు అంటే సత్యాన్ని విని నమ్మినామని చెప్పి సాతాను దొంగిలించడానికి అనుమతిస్తారన్నమాట. వారు అనుమతిస్తారన్నమాట. సాతాను దొంగిలించడానికి అనుమతిస్తారన్నమాట. చూడండి, ఇందాక మనం చదివి మత్తయి సువార్త 13వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. ఉపమాన భావం వినండి. చూడండి, విత్తువా ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఎవడైనను రాజ్యమును గురించి, పరలోక రాజ్యాన్ని గురించిన వార్త వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములలో విత్తబడిన దానిని పట్టుకెళ్ళిపోతాడు, దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. అంటే కేవలం ఈ లోక సంబంధమైనటువంటి లాభ ప్రాప్తిని మాత్రమే ఎవరు ఎంచుకుంటారో అలాంటి వారి హృదయంలో దేవుని వాక్కు ఉండదు. దుష్టుడు వచ్చి దాన్ని పట్టుకెళ్ళిపోతాడు అన్నమాట. అంటే భ్రష్ట మనస్సు, అది దేవునికి హృదయంలో చోటు లేదు. ఉంటే ఆ వాక్యం అవుతుంది, ఫలిస్తుంది. చోటు లేదు కాబట్టి ఆ వాక్కు ఫలించదు. ఇక్కడ వాక్కు విత్తనంగా, దేవుడు దానికి నీరు పోసేవాడుగా, నీరుగా మనం ఎంచుకుంటే, నీరు పోయని విత్తనం ఎలా అయితే మొలకెత్తదో, ఎదగదో, ఫలించదో, అదే రీతిని దేవునికి చోటు లేని హృదయంలో దేవుని వాక్కు ఫలించదు. అలాంటి మనసు భ్రష్ట మనసు అన్నమాట దాన్ని. కాబట్టి ఏం చేయాలి? మతం అంటే భక్తిని, డబ్బు సంపాదన అని చెప్పేసి కొంతమంది ఉద్దేశంగా కనబడుతూ ఉంటుంది. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 18 నుంచి చూడండి. అపొస్తలులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం డబ్బెట్టి ఈ ఆత్మీయ వరాన్ని కొనుక్కొని దాంతో వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించాలనుకుంటున్నాడు ఈ సీమోను. అలాంటి సీమోన్లు ఈ దినాలలో చాలామంది కనపడుతున్నారు. డబ్బు సంపాదించడం కోసం విశ్వాసులను మోసపుచ్చేటువంటి పనులు. దైవభక్తి లాభ సాధనం అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. తద్వారా దేవుని నామానికి అవమానాన్ని తెచ్చిపెడుతున్నారు. మిమ్మును బట్టే కదా నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుతున్నది. ఇలాంటి వారి మీద తమిళంలో ఏకంగా ఒక సినిమాయే తీశారు. ఇలాంటి వారి మీద ఒక సినిమాయే తీశారు ఏకంగా. వాళ్ళకి ఒక బృందం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తే ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ పాటలు పాడి ప్రార్థన చేసే సమయంలో ఏ రకంగా అరవాలి, ఏ రకంగా ఊగిపోవాలి,
ఏ రకంగా చూసుకుంటూ కేకలు వేయాలి, ఎలా రెచ్చిపోవాలి, ఇలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ స్టేజీ బోధకుడు బోధిస్తూ ఉంటాడు, లేదా పాట పాడుతూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళనే ఈ ట్రైనింగ్ పొందిన వాళ్ళు అక్కడక్కడ ఉంటారనమాట. ఉండిపోయి ఒక్కసారి మొదలెట్టేస్తారు, గట్టిగా కేకలు చేసి అరిచేస్తారు, అమ్మో ఆత్మ వచ్చేసి, అదిగో ఆత్మ దిగిపోయింది వచ్చేసింది, మీదకి వచ్చేసింది అంటాడు బోధకుడు. అక్కడి నుంచి ఇదంతా రూమ్లో ఉండి మొత్తం అంతా మానిటర్లలో చూస్తూ ఉంటారు, ఈ సీన్ అంతా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ప్లగ్స్ ఉంటాయి లోపల. హేయ్ నువ్వు సరిగా అంటలేదు, గట్టిగా అంటాడు లోపల నుంచి. ఇది ఇంకా రెచ్చిపోతారనమాట, ఇంకేం చేస్తారు, ఆ పక్కన తెరచాటున వీల్ చైర్ మీద ఒకరిని కూర్చోబెడతారు. ఇది కనపడరు, చాటున ఎక్కడ ఉంటాడు. ఇంకా ఈయన ఛాలెంజ్ విసురుతారు, మీరందరూ దేవుని ఆత్మ ఇక్కడికి వచ్చిందని నమ్ముతున్నారా అంటే, ఇక కొట్టేశారు కదా వాళ్ళు కలిసి, ఓ నమ్ముతున్నాము, దేవుడు ఇప్పుడు మేము స్వస్థపరుస్తున్నాడు నమ్ముతున్నారా అంటాడు వీడు. అని నమ్ముతున్నాము అంటు ఆయన పోయి, ఇదిగో ఇప్పుడు మన మధ్యనే ఒక వీల్ చైర్ మీద ఒక సహోదరుడు ఉన్నాడు అంటాడు అన్నమాట. అడిగి బక్స్ ఉంటాయి. ఆయన వెళ్ళి ఉన్నారు, వెళ్ళాడు ఆయన తీసుకొస్తాడు అలా అనమాట. మోసం. దీన్ని ఏకంగా సినిమా తీసేశారు ఏకంగా. అంటే ఈ భక్తులు చేసేటువంటి మోసాలు, ఇలాంటి వారిని బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడేది. ఇలా దొంగ బోధకులు, ఇలా అబద్ధ బోధకులు. భక్తి అంటే లాభ సాధనం అంతే, డబ్బే. ఈ పెద్ద బోధకులు అని చెప్పిన వాళ్ళందరూ గీదే వాళ్ళకే, ఇది తప్ప మరొకటి లేదు. ఏ ఇంటికి వెళ్ళరు, ఎవరికి సువార్త చెప్పరు, ఎవరిని కలవరు, టీవీల్లోనే కనబడతారు. కాసుల వర్షం సాక్ష్యాలు పట్టుకొచ్చి చూపించేస్తుంటారు అక్కడ. మోసం అంతా. ఒకవేళ ఆ మోసంలో మనం పడిపోతున్నామా? దైవభక్తి లాభసాధనం అనుకుంటున్నామా? దైవభక్తి శరీర సంబంధమైన లాభసాధనం కాదు. ఈ శరీరానికి లాభం వచ్చిన నష్టం వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నీ ఆత్మ ప్రయోజనాన్ని పొందాలి, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. అందుకొరకే మనం చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి వారంగా మనం ఉన్నామని చెప్పేసి పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన భక్తి ఎలా ఉంది? కేవలం వరల్డ్లీ బ్లెస్సింగ్స్ కోసమేనా? అంటే లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమేనా? ఇల్లు కట్టుకోవడం, వస్తు వాహనాలు కొనుక్కోవడం, పశువులు కొనుక్కోవడం, పాడి పొలాలు కొనుక్కోవడం, వెండి బంగారాలు సంపాదించుకోవడం, ఇవేనా? వీటి కోసమేనా దేవుడు నమ్ముకునేది? దాని పౌలు గారు ఏమంటాడంటే, ఈ జీవిత కాలం మట్టుకు అన్నాడు. ఇవన్నీ ఈ భూమి మీద మనం బతుకున్నంత వరకే కదా, అంటే ఈ జీవితకాలం మట్టుకే కదా. ఈ జీవితకాలం మట్టుకి దేవుని యందు నేను విశ్వాసం ఉంచితే నాకంటే భ్రష్టుడు ఇంకొకడు, నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు అని చెప్పాడు. కాబట్టి నీ భక్తి లక్ష్యం ఏంటి? దేవుని నిత్యరాజ్య వారసత్వమా? లేకపోతే నీ భక్తి నీ బిడ్డకి పెళ్ళి అవ్వడమా? లేదా నీ బిడ్డకి బిడ్డ పుట్టడమా? లేకపోతే నువ్వు బిల్డింగ్ కట్టుకోవడమా? లేకపోతే 4 ఎకరాలు సంపాదించుకోవడమా? వీటి కోసమేనా భక్తి? లేకపోతే దేవుని నిత్యరాజ్య వారసత్వం కోసమా? ప్రభు చెప్పాడు, నీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ నేను మీకు ఇస్తాను. కానీ మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి. కాబట్టి మన భక్తి దేవుని నీతి కొరకు కావాలి. మన భక్తి ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం కావాలి తప్ప లోక సంబంధమైన వాటి కోసం కాదు. ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఆయన ఎందుకు నమ్మికించినటువంటి దేవుడిని, మనుషుల్ని వారి మీద ఆయన మీదే ఆధారపడ్డవాడిని పిచ్చిమెత్తుకొని ఇస్తాడా? దాని చెప్తాడు, ఒకప్పుడు పిల్లాడిని, ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను. ఈ జీవిత కాలంలో ఏ ఒక్క పరిశుద్ధుడు, దేవుని మీద ఆధారపడ్డవాడు
బిచ్చమెత్తుకోవడం నేను చూసి ఉండలేదు అంటాడు దావీదు. కాబట్టి దేవునికి తెలియదా నీకేం కావాలో? ఈ ప్రతి అవసరత తగిన సమయమందు ఆయన సమృద్ధి నుంచి తీర్చడానికి ఆయన చాలినటువంటి వాడు. మనం ఈ లోక సంబంధమైన లాభాపేక్షను తీసి పక్కన పెట్టి కేవలం ఆయన నిత్యరాజ్య వారసత్వాన్ని మనం కోరుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. అప్పుడు మాత్రమే అది సద్భక్తి అనబడుతుంది. అప్పుడు మాత్రమే ఇది సంతుష్టి సహితమైన దైవభక్తి అని అనబడుతుంది. అదే నిజమైన లాభం. నిజమైన లాభం అంటే ఆధ్యాత్మిక లాభం, దేవుని నిత్యరాజ్యం అనే లాభం. ఈ లోక సంబంధమైన ఏ లాభమో శాశ్వతమా? శాశ్వతం కాదు. కట్టుకున్న బిల్డింగ్లు అమ్ముకుని పోయిన వాళ్ళు ఉన్నారు, కొన్న వాహనాలు అమ్ముకుని పోయిన వాళ్ళు ఉన్నారు, కొనుక్కున్న బంగారాన్ని అలవేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనం సంపాదించినయే. ఈ నిజమా? ఇవి శాశ్వతమా? శాశ్వతం కాదు. ఈ గొప్ప లాభం ఏం కాదు. ఇది ఖచ్చితంగా పోయేదే. కానీ గొప్ప లాభం దేవుని నిత్యరాజ్య వారసత్వం. అగ్నిగుండాన్ని తప్పించుకోవడం, నరకాన్ని తప్పించుకోవడం కదా, అది గొప్ప లాభం. కాబట్టి దాని కొరకు దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నాము అనేటువంటి నమ్మిక ఉంటేనే మన కొరకు విరువబడిన ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలోనూ, మన కొరకు చిందించిన ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాల్పొంపులు పొందేందుకు మనకి అర్హత ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించుకొని అందులో మన చెయ్యి ఉంచాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక.